భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఈరోజు చూస్తున్నాం మనకి ఎలా మారిపోతున్నాయి. అంత లిఖితపూర్వకంగానే తీసుకుంటూ భావి భారత పౌరులుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీ చదువుతో పాటు మన రాజ్యాంగం గురించి కానీ సమాజాల గురించి కానీ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాగా ఈ మధ్యకాలంలో ఒకప్పటికి ఇప్పటికి ఆగస్టు 15 అయినా జనవరి 26 అయినా చేసుకునే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. మరి అది ఒక మన స్కూలే కదా, అందరూ కూడా జెండా వందనం అనేది కేవలం అది సమాజం ఒప్పుకోదు కాబట్టి జెండా ఎగరేస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా కలిసికట్టుగా చేసుకుంటున్నారనేది చెప్పడానికి పైకి మాత్రం అనిపిస్తుంది. అది విద్యార్థులు ఒకప్పుడు స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, కనీసం ఈ రోజు సందర్భంగా అయినా. మరి ఇప్పుడు అవి కూడా కొంచెం కరువైపోయినాయి అనుకుంటున్నాను. దాని తగ్గట్టు వాతావరణం కూడా అంతే. ఈ పోటీ ప్రపంచంలో మనకి కావాల్సింది తప్ప సమాజానికి కావాల్సింది ఏమి నేర్చుకోవాలనే రోజులు పోయినాయి. మరి విద్యార్థులు ఈ సమాజంపై అవగాహన పెంచుకొని సమాజంలో మనమేంటి, మన పాత్ర ఏంటి తెలుసుకుంటూ మన చదువుతో పాటు సమాజానికి కావాల్సింది కూడా నేర్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులకు మరి మీ చదువు ఒక క్రమశిక్షణతో తోటి విద్యార్థులతో కలిసికట్టుగా, అదేవిధంగా మంచిని పెంపొందించుకుంటూ పుట్టుదలతో ముందుకు పోవాలని భగవంతుడు కూడా మీకు ఎప్పుడు అలాంటి ఆలోచన కలిగేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.